హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడబిల్ ఇస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో గైస్ చూసుకున్నట్లయితే ముందుగా మనం ఇలా ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి మనకు ఈ పాలిగాన్ టూల్ ఉంది కదా, ఈ టూల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది రావడానికి మనం ఇక్కడ క్లిక్ అండ్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఇట్లా బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో నుంచి మనం ఈ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు రేడియస్ వచ్చేసి ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎంత కావాలో అది. అండ్ ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటాయి అనమాట. సో ఇవి ఇంక్రీజ్ చేసుకున్న కొద్దీ మనకు సైడ్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఇక్కడ మనం సమ్వేర్ అరౌండ్ 5 అయితే పెట్టుకోవాలి. అండ్ రేడియస్ వచ్చేసి 50 పిక్సెల్స్ అలాగే పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనం ఫస్ట్ కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని కార్నర్కి వెళ్ళినట్లయితే కర్సర్ ఇలా చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు మనం దాన్ని ఇలా రొటేట్ అయితే చేసుకోవాలి. సో నథింగ్ బట్ మనం దాన్ని రివర్స్ అయితే చేసుకున్నాం అనమాట. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేస్తాను అంటే అండూ చేసేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ రిఫ్లెక్ట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకు హారిజాంటల్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, పెట్టేసుకొని యాంగిల్ వచ్చేసి 0 పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుంటాం. సో అది మనకు రివర్స్లో వచ్చేసింది. ఆఫ్టర్ దట్ దీన్ని మనం సెంటర్లో అలైన్ చేసేసుకొని ఇక్కడ మనం 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 5 సైడ్స్లో ఈ సైడ్ ఈ సైడ్ రెండింటి సైడ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ రెండు సైడ్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇలా పైకి అయితే తీసుకెళ్ళాలి. ఓకే, ఈ విధంగా మనం దీని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చేసేసుకొని సింపుల్గా షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం స్ట్రోక్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. సమ్వేర్ అరౌండ్ నేను 40 అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం లైన్ సెగ్మెంట్ టూల్ అయితే తీసుకోవాలి. సో ఇలా 2 లైన్స్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఓకే, 2 లైన్స్ డ్రా చేసేసుకున్న తర్వాత అన్నిటినీ డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ని టిక్ చేసేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు ఇది మనకు కంప్లీట్ ఒక షేప్లోకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్ట్రోక్ ఇంకా కనిపిస్తుంది కాబట్టి ఈ షేప్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే అన్గ్రూప్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే అన్గ్రూప్ అయిపోతుంది. అన్గ్రూప్ అయిపోయిన తర్వాత ఈ మిడిల్ దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ పైన క్లిక్ చేసుకుంటే మనకు డిలీట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇది మనం ఇక్కడ అలైన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అలైన్ చేసేసుకున్న తర్వాత దీని అయితే ఒక కాపీ చేసుకోవాలి. సో ఎడిట్ కాపీ ఎడిట్ పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను ఇలా సైడ్కి ఇలా పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని దీని సైజ్ అనేది కొంచెం ఇలా తగ్గించుకుంటున్నాను. ఓకే, సో మళ్ళీ ఏదైతే మనం కాపీ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మనకు ఇంకో కాపీ వచ్చేస్తుంది అనమాట. అది ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో ఇప్పుడు కంప్లీట్గా మనకి ఇక్కడ 3 డిఫరెంట్ లైన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మనం కలర్ చేంజ్ చేసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇక్కడ 3 డిఫరెంట్ లైన్ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అనమాట, ఇలా ఉందన్నమాట. సో కంప్లీట్గా 3 డిఫరెంట్ ఉన్నాయి. సో దీన్ని మనం సెంటర్లోకి అయితే అలైన్ చేసుకుందాం. అలైన్ చేసేసుకొని దీని సైజ్ అనేది కొద్దిగా ఇలా తగ్గించుకుందాం. తగ్గించేసుకొని దీని కలర్ కూడా మనం ఒక డిఫరెంట్ కలర్ అయితే పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దీన్ని ఒక కాపీ చేసుకుందాం. సో సింపుల్గా మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కాపీ ఎడిట్ పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ ఉందో దాన్ని మనం సైడ్ ఇక్కడ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దీని కలర్ కూడా మనం ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ కలర్ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దీన్ని కొంచెం ఇలా సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఇంక్రీజ్ చేసేసుకొని దీన్ని కాపీ చేసుకుందాం. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం, కాపీ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా అన్ని మనం ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ షేప్ బిల్డర్ టూల్ అని ఉంటుంది, ఈ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ కలర్ వచ్చేసి వైట్ పెట్టేసుకుందాం. స్ట్రోక్ కంప్లీట్గా 0 పెట్టేసుకొని
ఎక్స్ట్రా ఏవైతున్నాయో వీటిని మనం వైట్ కలర్లోకి వేసేసుకుందాం. చేసేసుకొని ఈ సెంటర్ పార్ట్ కూడా కంప్లీట్గా ఇలా ఒక వైట్ కలర్లోకి పెట్టేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ వీటిని మనం జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. సో రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో వాటికి సపరేట్గా అన్నిటికీ కలిపి ఒకటే కలర్ అయితే ఇచ్చేద్దాం. సో ఇక్కడ నేను బ్లూ కలర్ తీసేసుకొని ఈ రిమైనింగ్ పార్ట్కి కంప్లీట్గా ఒకే కలర్ అయితే ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఈ రెండింటిని అయితే మనం డిజైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు వీటిని రెండింటిని మనం షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని సైడ్కి ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసుకొని రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుందాం. డిలీట్ చేసుకొని వీటిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సెంటర్లో ప్లేస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వీటిని సెలెక్ట్ చేసుకొని మనకు ఒకవేళ షేప్ కొంచెం కంప్రెసివ్గా కావాలనుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు. ఓకే, లేదు ఇలాగే ఉండాలనుకుంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. బట్ నేను ఈ కేసులో కొంచెం ఇలా తగ్గించుకుంటున్నాను. ఓకే, ఇలా తగ్గించేసుకొని వీటికి మనం కావాల్సిన కలర్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక గ్రేడియంట్ కలర్ అయితే ఇచ్చేస్తాను. సో ఇలా నేను ఇక్కడ నుంచి గ్రేడియంట్ అయితే ఎడిట్ చేసుకుంటాను. సో ఎడిట్ గ్రేడియంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కావాల్సిన కలర్ అయితే మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం సమ్వేర్ అరౌండ్ ఈ కలర్ పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ నుంచి ఇలా డిఫరెంట్ కలర్ అయితే పెట్టేసుకుందాం. సో అదే గ్రేడియంట్ మనం దీనికి కూడా అప్లై కావడానికి ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఐడ్రాపర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ షేప్ అని క్లిక్ చేసుకుంటే అది గ్రేడియంట్ అప్లై అవుతుంది. సో ఇక్కడ మనం గ్రేడియంట్ యొక్క యాంగిల్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకొని దీనికి యాంగిల్ మనకి ఏ విధంగా అయితే కావాలో అలా పెట్టేసుకోవచ్చు. అండ్ సేమ్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేసుకొని కావాల్సినట్టు ఇలా యాంగిల్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు నచ్చినట్లు దీనికి కలరింగ్ అయితే చేసుకోవచ్చు. చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అయినా క్లిక్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా అదొక షేప్లోకి ఫామ్ అయిపోతుంది అనమాట. సో గైస్ మనకు లోగో అనేది రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.